తెచ్చుకోవాలి. ఈ ఇది అనుభవించాం. కానీ నేను ఎప్పుడన్నా దాన్ని ఆస్వాదించడం చూసారా మీరు? అక్కడ నేల మీద పడుకుని పని చేసుకున్న రోజులు ఉన్నాయి చూశారు కదా. అంటే ఇది ఒక సెటప్. అంటే సైకలాజికల్గా ఈ అహాన్ని మనం వీడాలి. కానీ ఆ పొజిషన్లో ఉన్నోళ్ళు ఇవాళకి కూడా ఏమి జీతాలు రాకపోయినా ఉద్యోగాలు ఎందుకు చేస్తున్నారు చాలామంది జర్నలిస్టులు? శాలరీస్ కాకుండా ఎదురు తెచ్చిపెట్టండి అని కంపెనీలు అడుగుతున్నా. అంటే ఆ ఈగో, మనం నాయకుడి దగ్గరికి వెళ్తే మనకు వాల్యూ ఉండదు, మనం ఇది లేకపోతే అనేది. వీళ్ళు అట్లాంటి వాళ్ళు ఇప్పుడు హైరార్కీలో పనిచేసిన అధికారులు, వాళ్ళకి పద్దాకి సెల్యూట్లు కొట్టినటువంటి వాళ్ళు. ఇవాళ వాళ్ళు ఇంటికి వెళ్ళి కూర్చుంటే లేకపోతే ఏ పెన్షన్ దగ్గరికి వెళ్తే ఎవడు పట్టించుకోడు వాళ్ళని. అదే ఇప్పుడు ప్రెషర్ గ్రూప్గా ఉన్నారు. ఆటోమేటిక్గా సార్ నమస్తే సార్, బాగున్నారు సార్, మీరు బాగా మాట్లాడుతున్నారు సార్ ఈ మధ్యన అంటారు కదా వీళ్ళకి. ఈ తృప్తి అది పోయినా ఇప్పటికీ ఓ తృప్తి ఒకటి. వీళ్ళు అనుకుంటారు ఇలాగ సెల్యూట్ కొట్టిన వాళ్ళు, ఇలా దండం పెట్టిన వాళ్ళు అందరూ ఓటేయరని వాళ్ళకే తెలుసు. బట్ కనీసం వాళ్ళ పెన్షన్ వాళ్ళకి వస్తుంది. ఇంట్లో గాలి కూర్చునే కంటే కూడా ప్రెషర్ గ్రూప్గా ఉంటే అందరూ సెల్యూట్ కొడుతున్నారు కదా, అవును రాయబడేద్దాం పోయేదే ఉంది మనకి. ఇప్పుడు అప్పట్లో అట్లాగే రిటైర్ అయిన ఉద్యోగులే కదా చేరింది దాంట్లో. ఏది మన జేపీ గారి పార్టీలో అనేక మంది 100కి 90 మంది రిటైర్ అయిన వాళ్ళే ఉండేవాళ్ళు. రిటైర్ అయిన ఉద్యోగులు ప్రజలు నమ్మరండి, ఫస్ట్ అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఎందుకంటే వాళ్ళకి రిటైర్ అయిన వాళ్ళు వాళ్ళ జీతం ప్రకారమే పనిచేస్తే ఇవాళ ఆ స్టేటస్ మెయింటైన్ చేయాలి. స్టేటస్ మెయింటైన్ చేస్తున్నారంటే వెనకాల ఆస్తులు ఉన్నాయని వీళ్ళు అంటారు, కానీ వాళ్ళు ఏదో తిన్నారని అనుకుంటారు. కేజ్రీవాల్కి సాధ్యమైంది అప్పట్లో. కానీ ఇలాంటి వాళ్ళు అంటే ఇప్పుడు నిన్న ఈయన అన్నది కూడా ఇలాగ మీరు అన్నట్టు ఇప్పుడు లోక్సత్తాకి ఎవరైతే వచ్చారో ఇలాగ మేధావులు లేదంటే రిటైర్డ్ వాళ్ళు